ఈరోజు మేము స్కూల్కి వెళ్తున్నాము. బస్సు మిస్ అయిన రోజు స్కూటీ మీద వెళ్తాను. వెళ్ళేటప్పుడు మా ఊరు ఏ విధంగా ఉందో చూపిస్తాను. నేను మా చెల్లెలు బండకి వెళ్ళేటప్పుడు చాలా ఎంజాయ్గా ఉంటుంది. మీరు కూడా మీ చిన్నప్పుడు మీ నాన్నతో ఎలా వెళ్ళారో కామెంట్ చేయండి. ఇప్పుడు ఇంటి నుంచి స్కూల్కి బయలుదేరుతున్నాము. మా ఊరు ఈ గుట్టపై ఉంటుంది. ఇదే మా మననూర్. ఇంకా చెక్ పోస్ట్ దాటుకుంటూ వెళ్ళాలి. రాత్రి సమయంలో చెక్ పోస్ట్ బంద్ ఉంటుంది. లోకల్ వాళ్ళు రానికి మాత్రమే వీలుంటుంది. ఈ కొండలు దాటుకుంటూ మేము స్కూల్కి వెళ్తున్నాం. సంతోషకరంగా పచ్చని వాతావరణం. మేము చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాము స్కూల్కి. మేము మూలమలుపు దగ్గరికి వచ్చేసినాం. ఇదే మూలమలుపు. అక్కడి నుంచి కనపడేది అచ్చంపేట్. దగ్గరలో ఉన్న ఇల్లు రంగాపురు, దాని అవతల ఉన్నది అచ్చంపేట్. ఇప్పుడు మెల్లిగా మూలమలుపు దిగుతున్నాము. మూలమలుపు కిందికి వచ్చినాము. మూలమలుపు పైన ఈ విధంగా ఉంటుంది. దూరం ఉన్న ఊర్లు పల్లెలు కనపడతాయి. ఇప్పుడే రంగాపూర్ దగ్గరికి వచ్చేసినాం. ఇది ఉమామహేశ్వరం దారి. మనం ఇప్పుడు నేరుగా వెళ్ళాలి. ఈ బ్రిడ్జి దగ్గరికి వచ్చేసినాము. దీన్ని బాల్గేట్ పల్లి అంటారు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినాక ఆదిపూర్ చౌరస్తా. ఇక్కడ నుంచి హైదరాబాద్ దారి ఉంటుంది. అచ్చంపేట్ దగ్గరలోకి వచ్చేసినాం. మీకు కనిపించేది సంత. ఇక్కడ పశువులు, గొర్రెలు, మేకలు, ఆవులు, బర్రెలు, కోడిలు దొరుకుతాయి. ఇది అచ్చంపేట్. ఇదేమో మల్లనుకుంటా. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇదంతా పాత బజార్. కొత్త బస్ స్టాండ్ దాటేసినాక మా స్కూల్ వస్తుంది. స్కూల్ దగ్గరికి వచ్చేసినాం. ఇదేమో మా స్కూల్ బస్, ఇదేమో మా స్కూల్. మా స్కూల్ దగ్గరికి వచ్చేసినాం కూడా. క్లాస్ రూమ్కి వెళ్తున్నాం. తొందరగా మా క్లాస్ రూమ్కి చేరుకుంటున్నాము. క్లాస్కి వెళ్ళాక మంచిగా చదువుకొని సాయంత్రం బస్సులో ఇప్పుడు బస్సు దిగి ఇంటికి వెళ్తున్నాము. బస్ ఎక్కేటప్పుడు, బస్ దిగేటప్పుడు, రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.